హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. ఈరోజు నేను మరో మంచి కథతో నేను ముందుకు వచ్చేసాను. ఇక కథలోకి వెళ్తే, అనగనగా ఒక చిన్న పట్టణంలోని ఒక పాత అద్దె ఇంట్లో రమణయ్య అనే కార్మికుడు ఉండేవాడు. అతనికి ఒక కూతురు అదితి, తను 10 సంవత్సరాల వయసున్న అమ్మాయి. రమణయ్య భార్య అదితికి 3 సంవత్సరాలు ఉన్నప్పుడు రెండవ బిడ్డకు జన్మనిస్తున్న సమయంలో బిడ్డతో పాటు తను మరణించింది. అప్పటి నుంచి రమణయ్యకు అదితియే ప్రపంచం. ఎంతలా అంటే తన దగ్గర ఏమీ లేకపోయినా అదితి చిన్న చిరునవ్వు చాలు రమణయ్యకు కష్టమంతా మర్చిపోతాడు. అదితికి తల్లి లోటు లేకుండా చూసుకునేవాడు. కానీ అతనికి అప్పుడప్పుడు తన భార్య బ్రతికి ఉంటే బాగుండేది అని అనిపించేది. రమణయ్య ఉదయం నుంచి రాత్రి వరకు కూలి పని చేసేవాడు. సిమెంట్ ప్యాకెట్లు మోసినా, ఇటుకలు పేర్చినా అతని మనసులో ఎప్పుడూ ఒకటే కోరిక, నా కూతురికి నేను అందుకోలేని చదువును, మరి నేను పొందలేని జీవితాన్ని తనకు ఇవ్వాలి అని. అదితి కూడా తన తండ్రిని చాలా బాగా అర్థం చేసుకునేది. అది కావాలి, ఇది కావాలి అని మారం చేసేది కాదు. చాలా బుద్ధిగా ఉండేది. అదితి రోజు స్కూల్కి వెళ్ళి వచ్చి తన తండ్రికి కావాల్సినవన్నీ సమకూర్చేది. అంటే కష్టపడి వచ్చిన నాన్నకు తాగడానికి నీళ్ళు ఇవ్వడం ఇలాంటివి. పనికి వెళ్ళి వచ్చాక రమణయ్య వంట చేసేవాడు. వారిద్దరూ కలిసి చక్కగా భోజనం చేసేవారు. అప్పుడు అదితి ఇలా అడిగేది, ఎందుకు నాన్న నువ్వు ఇంత కష్టపడుతున్నావు అని. అప్పుడు రమణయ్య నవ్వుతూ, నీ కోసమే తల్లి, నువ్వు చదువుకొని పెద్దయ్యాక నువ్వు డాక్టర్ అవ్వాలి, నేను అది చూసి గర్వపడాలి అని కోరుకుంటున్నా అని అన్నాడు. అదితి కళ డాక్టర్ అవ్వడం. ఎందుకంటే ఒక రమణయ్య తలను పట్టుకొని బాగా నొప్పి ఉందని ఏడ్చాడు. హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేక ఆగాల్సి వచ్చింది. ఆమె మనసులో అప్పుడే నిర్ణయించుకుంది, నా నాన్నకి ఎప్పటికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అని. అదితి స్కూల్లో టాప్ వచ్చినా స్కూల్ ఫీజులని, బుక్స్కి, ఎక్స్టర్నల్ కోచింగ్ అంటూ రమణయ్యపై భారం అవుతున్నాయి. ఒకరోజు అదితి భోజనం చేసి నిద్రపోయాక రమణయ్య మాత్రం అదితి పాదాల దగ్గర కూర్చొని ఆమెను చూస్తూ ఏడుస్తున్నాడు. నాకున్న చేతులకి, శక్తికి ఒక హద్దుంది అమ్మా, కానీ నీ కలలకు హద్దు పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోను అని చెప్పేసి తను రాత్రిళ్ళు కూడా పని చేయడానికి ఒక పని వెతికాడు. ఒక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం దొరికింది. పగలు కార్మిక పని మరియు రాత్రి సెక్యూరిటీ గార్డ్గా పని చేసేవాడు. ఇలా పని ఎక్కువగా చేయడం వలన, నిద్ర లేకుండా ఒత్తిడి ఎక్కువ అవ్వడం వలన ఆరోగ్యం బాగలేదు. అయినా అలాగే పనికి వెళ్ళేవాడు. ఆ రోజు నిర్మాణ స్థలంలో పని చేస్తుండగా బోర్డు బిగించడానికి వెళ్ళి పైన నుంచి కిందికి పడిపోయాడు. కాలు విరిగిపోయింది. అదితి హాస్పిటల్కి పరిగెత్తుతూ వెళ్ళి అతని చేయి పట్టుకుంది. నాన్న, నువ్వు నా కోసం ఇంత కష్టపడకు, నాకు నువ్వు, నీ ఆరోగ్యం ముఖ్యం అంటూ ఏడ్చేసింది. రమణయ్య కూడా తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. రమణయ్య ఏడుస్తూ ఇలా అన్నాడు, అదితి, నేను కష్టపడకపోతే నీ కలలు ఎలా నెరవేరుతాయమ్మా అని అన్నాడు. అందుకు అదితి తన నాన్నను కౌగిలించుకుంది. నాన్న, నీ ఆశీస్సులు నాకెప్పుడూ ఉంటాయి. నేను ఖచ్చితంగా నా కలను నెరవేర్చుకుంటాననే నమ్మకం నాకుంది. అలా అని నేను మిమ్మల్ని కష్టపెట్టలేను. నేనే ఇంకొంచెం శ్రద్ధగా చదువుకుంటాను అని అంది. ఆ ఘటన తర్వాత అదితి మరింత బలంగా చదవటం ప్రారంభించింది. వేసవి సెలవుల్లో ట్యూషన్స్ కూడా చెప్పడం ప్రారంభించింది. నాన్నకు భారం కాకూడదు అనే ధ్యేయంతో డబ్బు కూడబెట్టింది. రమణయ్య కాలు బాగైన తర్వాత చిన్న చిన్న పనులు మాత్రమే చేసేవాడు. అదితి బాగా చదువుకొని గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా పొందింది. అదితి తన నాన్న కష్టాన్ని తగ్గించడానికి తను ఒకవైపు కాలేజ్కి వెళ్తూ సాయంత్రం మరియు సెలవు సమయాలలో పార్ట్ టైం జాబ్ చేసేది. రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసేది. కానీ రాత్రి వేళలా చాలా కష్టపడి చదివేది. తన కష్టాన్ని చూసి రమణయ్య చాలా బాధపడేవాడు. తన కూతురు కోసం తను టీ చేసి తీసుకొచ్చిచ్చేవాడు చదివే సమయాలలో. సంవత్సరాలు గడిచాయి. అదితి తన చదువు ముగించుకొని ఒకరోజు అదితి తన తొలి స్టెథోస్కోప్ని పట్టుకొని ఇంటికి వచ్చింది. నాన్న,
ఇది నేను మీ చేతి మీద నుంచి నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాన్న, నేను డాక్టర్ అయ్యా నీ వలనే, నీ రక్తం, నీ ప్రేమ, నీ చెమట వలనే అని చెప్పింది. ఆ మాట విన్న రమణయ్య ఆమె చేతిని పట్టుకొని ఒక్కసారిగా ఏడ్చేశాడు. లేదు తల్లి, ఇది నీ కష్టం, నువ్వు సాధించావు, ఎప్పటికీ నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి అంటూ హత్తుకున్నాడు. అదితి పేదవారికి ఫ్రీగా వైద్యం చేసేది. దానివల్ల అదితికి మంచి పేరు వచ్చింది. అదితికి మంచి జీతం ఇచ్చేవారు హాస్పిటల్లో. వచ్చిన డబ్బును కూడబెట్టి ఒక మంచి ఇల్లును కొనుక్కున్నారు. రమణయ్యకు తన కూతురుని చూసుకొని చాలా గర్వంగా అనిపించేది. రమణయ్య తన కూతురు కలలు కన్న స్థాయికి చేరుకుందని తన సంతోషానికి అవధులు లేవు. అదితి తన తండ్రితో ఇలా అంది, నాన్న, ఇక మీరు కష్టపడకండి, ఇకపై మీరు మీకు నచ్చిన జీవితాన్ని జీవించండి అని. రమణయ్యకు కళ్ళలో నీరు తిరిగాయి. అప్పుడు రమణయ్య ఒక మాట అన్నాడు, ఇప్పుడు నువ్వు నా చిన్న రాజకుమారివి కాదమ్మా, ఇప్పుడు నువ్వు నా గర్వం మరియు నా బలం అని అన్నాడు. అంతే కదా, ప్రతి తండ్రి తన కూతురి కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదిరించగలడు, భరించగలడు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.